హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. దీనికి నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఈ రొయ్యలకు ఎప్పుడైనా మనం వీపు భాగంలో కొంచెం కట్ చేసి ఒక నల్ల నరం ఉంటుంది, అది మెల్లగా తీసుకోవాలి, లేకపోతే తెగిపోతుంది. అలా తీసుకొని అన్నిటికీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. అలా నేను తీసుకున్న రొయ్యల్లో ఒక 2 స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువే ఉప్పు తీసుకున్నాను, ఎందుకంటే సీ ఫుడ్లో ఉప్పు ఎక్కువ వేయకూడదు. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను దీంట్లో కొంచెం నిమ్మకాయ తీసుకొని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను. ఇంకా గరం మసాలా కూడా వేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకొని ఈ రొయ్యలను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పక్కన పెట్టేసుకోవాలండి. మనం అప్పటి వరకు రైస్ పెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ నేను ఒక 1.5 గ్లాస్ వరకు తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి నేను ఫ్రై చేసుకోవడానికి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, జింజర్ గార్లిక్ కూడా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు చాలా వాటర్ వచ్చేస్తాయి. వాటర్ అంతా లాగి చాలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకు ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుంది దగ్గరికి ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన ప్రాన్స్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్ అలా తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కూడా మనం మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ అలా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ జింజర్ గార్లిక్ వేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 2 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను, ఆ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఒక క్యారెట్ అది ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. బీన్స్ ఇవన్నీ ఇంకొక వెజిటేబుల్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అలా సాల్ట్ వేసుకుంటే కొంచెం ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం వార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ వేసుకొని బాగా పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి బాగా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న ఫ్రై అయిన రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు వేసేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఆమ్లెట్ ఉంది కదా, ఆమ్లెట్ ముక్కలు అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత నేను కారం వేసుకున్నాను. కారం కూడా మనం ఒక 1.5-2 స్పూన్ వరకు వేసుకోవచ్చు, ఎందుకంటే రొయ్యలలో వేసుకున్నాం కదా. 1.5 స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకోవాలి. సాల్ట్ మన రుచికి తగినట్టు చూసుకొని వేసుకోవాలి. అంతేనండి, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నాకైతే ఇది టేస్ట్ బాగా కుదిరిందండి, కానీ కొంచెం ఉప్పు తగ్గింది. మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదిరిందండి. Please encourage our channel and please subscribe our channel, and thank you for watching our channel.